ఎవరైనా గొప్పవారు వచ్చినప్పుడు ఏ రీతిగా మనం లేచి నిలబడి వారిని ఆహ్వానిస్తామో, లేచి నిలబడి గౌరవాన్ని కనపరుస్తాము. దేవుని సన్నిధిలో కూడా ప్రభువుని ఆరాధించాలి అంటే లేచి నిలబడి మనము గౌరవంగా ప్రభువుని ఆరాధించాలి. ఆయన నామాన్ని మనం ఘనపరచాలి. ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు, బలవంతుడు, నిజ దేవుడు, నిత్య జీవమైన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. కాబట్టి అందరం కూడా మనం ప్రభువుని ఆరాధించవలసిన వారమైన. రెండు చేతులు పైకెత్తుదామా? అందరం మన రెండు చేతులు పైకెత్తుదామా? యేసయ్యకు వందనాలు చెప్పండి. అందరూ కూడా యేసయ్యకు వందనాలు చెప్పండి. బిగ్గరగా అందరూ వెనుకున్న వారు కూడా యేసయ్యా మీకు వందనాలని చెప్పండి. యేసయ్యా మీకు స్తోత్రాలని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఆయన మనల్ని బలపరచాలని, మనల్ని స్వస్థపరచాలని, తన ఆత్మతో నింపాలని, ఆత్మీయతలోనికి, పరిశుద్ధతలోనికి మనందరినీ నడిపించాలని ఆయన కోరుకొనుచు ఉండగా అందరం బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్దాం. యేసయ్యకు వందనాలు చెప్దాం. పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెప్దాం. ప్రతి ఒక్కరం కూడా హల్లెలూయా, 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 స్తోత్రం. అలాగే మనందరం కూడా అలాగే ప్రభువును స్తుతిస్తూ ఉందాం, ఆరాధిస్తూ ఉందాం, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉందాం. కొద్ది నిమిషాలు ఆరాధనలోనికి మనందరం కూడా ముందుకు కొనసాగుదాం. మన మధ్యలో మరి గ్రేస్ ఉన్నది. అలాగే గ్రేస్ యొక్క సహోదరుడు డేవిడ్ లివింగ్స్టన్ మరి దైవ సేవ చేస్తూ హైదరాబాద్లో దోలుపల్లిలో మరి సేవ చేస్తూ ఉన్నారు. ఈరోజు మన మధ్యలో ఉన్నారు. మరి ఆరాధనలోనికి మనల్ని నడిపిస్తారు. డేవిడ్ లివింగ్స్టన్ అలాగే గ్రేస్ వచ్చి వారిరువురు కూడా మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తారు. అందరం కూడా ఆరాధనలో ప్రభు నామాన్ని మనందరం కూడా మహిమపరుద్దాం. స్తోత్రం ఆరాధించుదాం, దేవుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా ప్రభువును స్తుతిద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 Yes,
యేసయ్యా 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 ఎటువంటి స్థితిలో ఉన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నాం, దేవుడు అంట మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే ఇది నమ్మున సజీవులుగా ఉన్నాం. అందుకని సజీవులైన పరిశుద్ధమైన ఆవరణమైన పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్నాం. ఆయన పరిశుద్ధమైన నామమును ఆరాధించుకుని ఆయన పరిశుద్ధమైన నామమును కనపరచుకుని దేవుడు మన అందరికి ఇచ్చాడు. ఒక్కసారి అందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామమును యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి నీకే స్తుతి నీకే మహిమ చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభు నీ పరిశుద్ధ సంఘముగా నీ పరిశుద్ధ జనాంగముగా నీ పరిశుద్ధ ఆవరణంలో చేరి ప్రభు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడం గణపరచడానికి ఆరాధించడానికి మాకు అందరికీ ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఆరాధన నీకే సమర్పిస్తున్నాము దేవా. వాక్యభాగంలో వెలుచుటకు పరిశుద్ధాత్మ దేవా ప్రతి హృదయమును నీ వాక్కు కొరకు సిద్ధపరచండి.
నీ వాక్కు కొరకు ప్రతి హృదయం సిద్ధపరచండి. నీ సన్నిధిని అనుభవిస్తూ నీ వాక్యం పొందుకుంటూ నీలో బలపడే కృపను దయచేయబడుతూ ప్రభు ఈ ఆరాధన నీకే సమర్పిస్తూ నీకే స్థుతి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.